నల్గొండ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బుధవారం నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మిర్యాలగూడ మండల మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 5 లక్షల మెజార్టీతో రఘువీర్ రెడ్డి భారీ విజయం సాధిస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారికి పెద్దపీటమే వేస్తుందని, అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు. ఈరోజు నల్లగొండ పట్టణంలో భారీ ఎత్తున శ్రీ కుందూరి రఘువీర్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ కార్యకర్తలకు, మండల, బ్లాకు, టౌను ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ మన కుందూరి రఘువీర్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో నల్గొండ జిల్లా మొత్తం ముక్త కంఠంగా భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటు పంపించేందుకు సిద్ధంగా ఉండ్రు. ఎటువంటి అభ్యంతరాలు ఏమీ లేవు. దీంట్లో ఎవరు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. మన ప్రియతమ నేత పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సిఎల్పి నాయకులు కుందూరి వీరారెడ్డి గారు చిన్న కుమారుని నాగార్జున సాగర్లో భారీ మెజార్టీతో ఎలాగా ప్రజలు సాగర్ల బ్రహ్మరథం పట్టిరో, ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో కూడా అతి భారీ మెజార్టీతో మన ప్రియతమ నేత శ్రీ కుందూరి రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపేయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో మైనార్టీ సోదరులందరూ కూడా ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఎలాంటి అడ్డంకులు విధించిన మైనార్టీ సోదరులు మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ కుందూరి రఘువీర్ రెడ్డి గారికి మైనార్టీ సోదరులు మొత్తం ముఖ్య కంఠంతో ఓట్లేసి భారీ మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా ఈ 7 నియోజకవర్గ నల్గొండ జిల్లా ప్రజలకు, 7 నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 5 లక్షల మెజార్టీ వస్తుంది మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో. అసలు రఘువీర్ రెడ్డి గారికి నల్గొండ జిల్లాలో ఎదురే లేదు. మాకు ఎదురు నిలబడే క్యాండిడేటే లేడు. మొత్తం వన్ సైడ్. మా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 1 లక్ష మెజార్టీ. గతంలో బిఎల్ఆర్ గారికి 50,000 మెజార్టీ ఇప్పించి మిర్యాలగూడ నియోజకవర్గంలో అతి భారీ మెజార్టీతో గెలిపించినాం. ఇప్పుడు అలాగే హుజూర్ నగర్, కోదాడు, సూర్యాపేట, నాగార్జున సాగర్, దేవరకొండ ఈ యొక్క నియోజకవర్గాల్లో కూడా మా అభ్యర్థులకు భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు మాకు ఒక సూర్యాపేటే కొద్ది మెజార్టీతోటి సీనియర్ నాయకులు శ్రీ దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అది చాలా బాధాకర విషయం. పెద్దలు, గౌరవనీయులు కాబట్టి కొంచెం వారికి కొద్దిగా అదొక్కటే మాకు జిల్లాలో కొంచెం విచారించదగ్గ విషయం.